ఆకు పకోడీ మర్చిపోయింది. హారిక దా ఇవి పంచిపెట్టేసి వచ్చాయి. ఇంకా వస్తూ ఉంటారు. ఇంకా నిన్న నైట్ చీకట్లో వచ్చారు గంగిరెద్దోళ్ళు. హారిక పెద్ద పండుగకి ముగ్గు అయితే వేస్తుంది. ముందు రోజు ఇంక ఎలాగో మళ్ళీ మళ్ళాడికే ఇంకా మళ్ళీ కల్లాపేసి ముగ్గు పెట్టుకోవాలి కదా అని సింపుల్గా ఏమన్నాం. ఇప్పుడు సంక్రాంతి ముగ్గు మాట ఇది. ఓ పక్కన మంట వెలుగుతుంది. ఇక్కడ 3 కోతులు కూర్చున్నాయి. అయ్యో నేనేం చేయలేదు. ఏం చేస్తున్నారా మీరు? ఒకళ్ళు చెవులు మూసుకోండి, ఒకళ్ళు కళ్ళు మూసుకోండి, ఒకళ్ళు నోరు మూసుకోండి. 3 కోతులు కూర్చున్నాయి ఇక్కడ. అయ్యో అక్కడ కూర్చున్నారా? నువ్వు అక్కడ మళ్ళీ డిస్టర్బ్ చేసావు. కుదురుగా కూర్చోవడమే ఎక్కువ. నిజమే వాళ్ళు. నువ్వు మళ్ళీ వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు కాల్స్తున్నావు ఇప్పుడు. మంట చూసావా? ఇంకా అలా వెలుగుతూనే ఉంది. వెచ్చగా ఉంది. చలి తక్కువగానే ఉంది కదమ్మా. మా హారికమ్మ ఇలా వేస్తుంది. అయితే అందరం కూడా వీధిలో చక్కగా వేస్తున్నాం. మళ్ళీ పెద్ద పండుగకి పెద్దలు వస్తారంటారు కదండి. అదే పెద్దల పేరు చెప్పి భోజనాలు పెట్టుకోవడం, పళ్ళు ఇచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అందంగా ముగ్గు అది అలంకరించుకుని చేసుకుంటాం అన్నమాట. అందరూ కళ్ళపతి వేసి చక్కగా ముగ్గులు అయితే రంగులతో నింపేస్తున్నాం అన్నమాట. హారిక అయితే వేస్తుంది. పాపం అదొక్కతే కష్టపడుతుంది. ఎందుకంటే దాని డిజైన్, దాని ఆ కలర్స్ అయ్యి తనకే తెలుసు. నేను వేస్తే నాది ఓన్గా వేరేగా ఉంటుంది. కానీ నన్ను వేయనివ్వకుండా అదే వేసేసుకుంటుంది. హెల్ప్ చేయడానికి ఏమీ లేదు, నేను వీడియో తీయడం మాత్రమే. ఇంకా అంతసేపు పెట్టే ఒక ఒత్తు. నేను 2 నిమిషాలు ఇలా రండి. మీరు ముగ్గురు ఇలా రండి. వరుసగా బాగానే నుంచున్నారు. ఇక్కడ కూర్చోండి ముగ్గురు. లేకపోతే దూరంగా ఉండండి. అయ్యో హారిక సేమ్ టు యూరా. హ్యాపీ పొంగల్. సుభాష్ని 31st లేకపోవడం మిస్ అయ్యాం నీ ముగ్గులకి. నెంటలు కూడా బాగా చేస్తున్నారు అన్నమాట. మొదలు పెట్టారు. ఇదిగోండి సంక్రాంతికి అందంగా హారిక అయితే చక్కగా వేసేసింది. చాలా టైం పట్టింది. ఒక 3 hours పట్టింది హారిక. ఇంత కలర్ఫుల్గా వేసింది. ఇక్కడ మంట ఉండడం వల్ల, పొగ రావడం వల్ల కొంచెం దోమలు తగ్గినాయి కదా. ఇక్కడ కూడా వేస్తున్నారు. ఈ గుమ్మ ముందు కూడా ఇక్కడ బాగుంది. మధ్యలో చందమామ కూడా చక్కగా దుద్దేచ్చు. ఇదిగోండి ఇలా వేసామన్నమాట. మొత్తం మీద సంక్రాంతికి ముగ్గు అయితే ఇలా అయిపోయింది. ఇంకా హారికకి చందమామ నచ్చలేదంట. ఇలా వచ్చే ఇంకా అయిపోయిందా? నడిచండి, ఇంక వెళ్ళిపోవచ్చు. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సాయిరాము వాళ్ళ తాతయ్యకి, నానమ్మకి అది ఫోటోలకి పువ్వులు అయితే పెడుతున్నాడు అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడండి. గోవిందా గోవిందా ఓం గణపతి నమః. ఇంకా పూజ అయిందండి. టకటగా పూజ చేసేసుకొని టిఫిన్స్ మాట. ఇడ్లీవా ఇప్పుడే దింపాను. ఇదిగోండి పరవన్నం వండుతున్నాను. కొద్దిగా సేమియా చేద్దాం. ఈరోజు పెద్దల పండుగ కాబట్టి కొంచెం దేవుడి దగ్గర పెద్దలకి పెట్టుకుందాము. ఈ లోపల చట్నీ కూడా చేసేసి పక్కన పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మీ అందరికీ, కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. చక్కగా ఆనందంగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి అందరూ కూడాని. అలాగే ఇంకా ఈరోజైతే ఇంకా మామూలుగా నాన్ వెజ్ ఏమీ వండుకోవట్లేదు. మామూలుగా వెజ్జే వండుకుంటున్నాము. పేరు పెట్టి చెప్పి పళ్ళు ఇవ్వడం అలవాటు నాకు ఫస్ట్ నుంచి. నా పెళ్ళైన నుంచి అంటే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు కూడా అలాగే ఇచ్చేవారు. పెద్దలకి పేరు చెప్పి పళ్ళు ఇప్పించేవారు అనమాట. మేము వెళ్ళి ముందు చెప్పొచ్చేవారు అమ్మాళ్ళు. వాళ్ళకి నా చేత ఇచ్చి పంపించేవారు చిన్నప్పుడు. అయితే నా పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చీర కూడా పెట్టుకుందామని పేరు చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. చూపిస్తాను నడిచండి. పిండి వంటలన్నీ ఏం చేశానో కూడా మీకు చూపించలేదు కదండి. అవన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నాను, చూపిస్తాను మీకు ఏమేమి వంటకాలు చేసుకున్నాను ఏంటి అన్నది. ఈసారి కొంచెం లేట్గా వస్తాయన్నమాట.
అంతా పండగ ఆడవాళ్ళు ఏవో వండుకుంటూ ఉంటారు కాబట్టి పండగ వెళ్ళిన తర్వాత కదా అమ్మల ఇంటికి అయితే వస్తే అమ్మల కూతురు వండి పెట్టి ఉంటాయి కదా కొన్ని అలా మాట. ఇప్పుడైతే నేను అరిసెలు తీస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి పేపర్లు వేసి పెడుతున్నాను. అరిసెలు కూడా వండానండి. బాగున్నాయి, తింటారా? టేస్ట్ చేస్తారేమో అంతకు వచ్చారేమో అనుకుంటున్నాను. ఇవి మా సైడ్ పాకండ్లు అంటాం. ఇవి నువ్వుల పాకండ్లు మామూలు పాకండ్లు ఉన్నాయి. అలాగే రెబ్బల పకోడీ అది కూడా బాగుంది, టేస్ట్ చూసాం కదా. అవునా, అది కూడా చూపిస్తాను మీకు. సున్నుండ కదా ఉన్నాయి, బెల్లం సున్నుండలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. రెబ్బల పకోడీ టేస్ట్ అది బాగుంది. బెల్లం సున్నుండ బాగుంది కదండి. ఇదిగోండి అయితే ఈ సున్నుండ వేస్తా నాకు తింటాను. ఇదిగో అది ఒకరికి పెట్టి మాట, అందుకని అందులో తీసుకోవద్దంటున్నాను. నెక్స్ట్ ప్రతిరోజు చాలా మంచిది. ఇవి ఆకు పకోడీ. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియోలు వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి, మిస్ కాకుండా చూడండి. బాగుంటాయి కూడా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి. అంటే మనం పనికొట్టుకుని మళ్ళీ అంత తతంగం పెట్టుకుని వండుకోవాలంటే పిండి వంటలు ఇలాంటప్పుడు మటుకి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వండుకుంటాం. పండగ గురించి పండగ వంక పెట్టుకుని ఏదో ఇలా ఇన్ని వండుకుంటాం. ఉత్తప్పుడు వండుకోవాలంటే బద్దకిస్తాం. అవునండి. చీర ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆరిక ఒక జాకెట్ ముక్క తీసుకురా తల్లి. ఇలా తాంబూలం, పళ్ళు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి బొట్టు పెట్టి పేరు చెప్పి ఇవన్నీ అందిస్తాను అన్నమాట. మరి మీరు ఎలా చేసుకుంటున్నారో? సంక్రాంతికి ఇలాగే పెట్టుకుంటారా పెద్దలకి అది పేరు చెప్పేదిని? అవుతుందండి, అయిపోయింది, పెట్టేస్తాను. సరే, అరిసెలు, సున్నుండలు, ఆకు పకోడీ మర్చిపోయింది. హారిక దా, ఇవి పంచిపెట్టేసి వచ్చాయి. ఇంకా వస్తూ ఉంటారు. ఇంకాని నిన్న నైట్ చీకట్లో వచ్చారు గంగిరెద్దోళ్ళు. అది మీరు లేరు ఆ టయానికి. సరే రేపు రమ్మన్నాను, మరి ఊళ్ళోనే కాబట్టి. మళ్ళీ వేస్తారు కదా. అవును, ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా పొగిడిస్తాం కదా పిల్లలకి, ఇంతని డబ్బులు ఇచ్చి మంచిగా వాళ్ళు ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని. రెడీ అవ్వారిక? అవునా, చెల్లి డ్రెస్ చూపించు. గౌను ఇంకా రెడీ అవ్వలేదేమో. ఓకే, సంక్రాంతి సందళ్ళే సాంగ్ పెట్టుకుందామంటే స్ట్రైక్ పడిపోతుందండి. లేకపోతే కరెక్ట్గా మంచి సాంగ్స్ మాట. సందళ్ళే సందళ్ళే అంటే, సంక్రాంతి సందళ్ళే అంటే సాంగ్ భలే కరెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. చిల్ అవుతూ ఉంటాం, ఆ సాంగ్స్ పెట్టుకుంటే ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. హారిక కొత్త డ్రెస్ ఇది, కొత్త ఫ్రాక్, హ్యాండ్స్కి రాలేదు, మేము వేయించమాట. మళ్ళీ నెక్స్ట్ పూర్తిగా రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తుందిలేండి. ప్రస్తుతానికి ఆవిడ టీవీ పెట్టుకుని ఇప్పుడు సాంగ్స్ పెడుతుందన్నమాట. మా అందరిలోకి కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలంట, మంచిగా వింటేనే. ఇంక ఇదండి హడావడంటే ఇంతే. రాత్రి ముగ్గులు చూసారా? నైట్ 1 గంట దాకా వేసింది. పాపం ఎవరు చెరపలేదు, కానీ అందరూ మళ్ళీ వీధిలో ముగ్గులు వేసాం కదా, అందరూ వచ్చారు. హ్యాపీగా అందరితో షేర్ చేసుకుని మాట్లాడుకున్నాం, ఇలా వేసుకున్నాం అని. బాగున్నాయండి. కొన్ని అయితే షూట్ చేశాను, చూడండి, వీడియో పెడతాను ముందు నైట్ ఏం జరిగింది ఏంటి అన్నది కూడా. ఇంక ఈ పండగ 3 రోజులే కదా, అందంగా ముగ్గులే పెట్టుకుంటాం 4 రోజులని. మళ్ళీ మామూలుగా యాజ్ యూజ్గా చేసుకునే పనులే కదా. ఇంకా ఇలా ఉందన్నమాట సంక్రాంతికి అయితే హడావిడి.
ఇంకా లంచ్కి ఏదోటి వెజ్ వండేస్తాను. రేపేమో శుక్రవారం కాబట్టి ఇంకా నైవేద్యాలు మామూలుగా పెట్టుకుంటాను తప్ప ఇంకా కోడిని కోసుకోవడానికి ఉండదు. ఆదివారం ఏమైనా తెచ్చుకుంటే పిల్లలు ఇంక మొదలు పెడతాము. చూసారు కదా బట్టలు ఇది హడావుడైతే ఇలా ఉందన్నమాట. మా ఇంట్లో అయితే పెద్ద పండుగ రోజున ఇంకా బయటికి వెళ్ళి అయితే ఏమీ లేదులేండి. కొత్తపేటలో అయితే మందుకాలపు అయితే బాగా కాలుస్తారు ఇప్పుడు కదా ఈరోజే. మందపిల్లేమో రేపు. హడావుడైతే బాగుంటుంది. మాకైతే వినపడతాయి కదా మనకి లైట్గా సౌండ్స్. అలాగే వీళ్ళు కూడా ఆల్రెడీ నేను మొదలెట్టేశారండి. షార్ట్లు అన్నీ వేసుకుంటూ కూర్చున్నాడు. చూద్దురు కానీ ఈరోజు ముగ్గులై వేసిన టైంలో మాట నిన్న భోగి రోజు నైటు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.